రాష్ట్రంలోనూ రైతుల పంట పొలాలకు నీరు అందుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే సాధ్యం. అందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విజనే కారణం. దూరదృష్టితో కేసీఆర్ శ్రీకారం చుట్టిన కాళేశ్వరం రైతుల పాలిట వరంగా మారింది. మండు వేసవిలోనూ నీళ్లు ఎత్తిపోస్తూ కాళేశ్వరం రైతుల కలలేశ్వరంగా విరాజిల్లుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఏటా 18 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. ఎస్ఆర్ఎస్పీ మొదటి దశ, రెండో దశ యాసంగి పంటలు ఎండిపోకుండా కాపాడేందుకు కాళేశ్వరం జలాలను లోయర్ మానేరు నుంచి కరీంనగర్, వరంగల్, సూర్యాపేట జిల్లాలకు అందిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది, గాయత్రి పంప్ హౌస్ల నుంచి 1431 క్యూసెక్ల గోదావరి జలాలను వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు ఎత్తిపోస్తున్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంకు 2635 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నారు. ప్రస్తుతం మిడ్ మానేరు ప్రాజెక్టులో 27.55 టీఎంసీలకు గాను 9.281 టీఎంసీల నీరు ఉన్నాయి. ప్రస్తుతం లోయర్ మిడ్ మానేరు డ్యాంలో 24.0340 టీఎంసీలకు గాను 5.760 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. మిడ్ మానేరు నుంచి 2000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 5000 క్యూసెక్ల నీటిని కాకతీయ కాలువ ద్వారా దిగువకు పంపిస్తున్నారు. కాళేశ్వరం అదిగో